హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోతున్నటువంటి హారర్ స్టోరీ ఏంటంటే మిద్దె పైన ఉన్నది ఎవరు. ఈ స్టోరీ రీసెంట్గానే జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ అన్నమాట. దాని గురించి ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ స్టోరీ మా ఫ్రెండ్ వాళ్ళకే జరిగిందనమాట. అదే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అసలు ఏం జరిగిందంటే, వాళ్ళు మామూలుగా ఒక 6 మంది ఉండే ఫ్యామిలీ అన్నమాట. అమ్మ, నాన్న, నలుగురు పిల్లలన్నమాట వీళ్ళందరూ కలిసి. వాడొచ్చేసి మూడో వాడు. ఇది వాళ్ళ ఫ్యామిలీ గురించి. వీళ్ళంతా గూడా ఎక్కడుంటారంటే, మామూలు వీళ్ళది కర్నూలు డిస్ట్రిక్ట్ అనమాట. అక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ అనమాట ఇది. ఆ కర్నూలు డిస్ట్రిక్ట్‌కి పక్కనే ఉండే ఒక చిన్న పల్లెటూరు అనమాట వాళ్ళది. అక్కడే వీళ్ళు ఇల్లు కట్టుకున్నారు. సొంత ఇల్లు ఉందని చెప్పి చదువు కోసం అక్కడ కర్నూలు టౌన్‌కొచ్చేసి చదువుకొని మళ్ళీ ఇంటికెళ్ళిపోయేవాళ్ళనమాట. విలేజ్‌కి వెళ్ళిపోయేవాళ్ళు. అలా జరిగేది. వాళ్ళ విలేజ్ గూడా కొంచెం అడవికి దగ్గరలో అలా ఉండేదనమాట. కానీ పర్లేదు, కొంచెం పెద్ద ఊరే అన్నమాట. దాదాపు ఒక 60-70 కుటుంబాల వరకు ఉంటాయన్నమాట ఆ ఊర్లో. అలాంటి ఊర్లో వీళ్ళు అందరూ ఉంటున్నారన్నమాట. ఒకరోజు ఏం జరిగిందంటే, అందరూ ఇంట్లో పడుకోనున్నారు. పడుకోనున్నారు. దాదాపుగా టైమొచ్చేసి 11:30, 12 అలా అవుతూ ఉంటుంది నైట్. అందరూ నిద్రపోయారు. వాళ్ళ నాన్న మాత్రం లేచి కొంచెం అలా ఇలా తిరిగి వాళ్ళ నాన్న కొంచెం లేట్‌గా పడుకుంటాడనమాట. వాళ్ళ నాన్నకి కొంచెం హెల్త్ బాగుండదు అప్పుడప్పుడు. అందుకోసం ఏం జేస్తారు, త్వరగా నిద్ర రాదనమాట ఆయనకు. అలా ఇలా తిరుగుతూ ఉంటారు. ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఆయన 12కో, 1 గంటకో అలా పడుకుంటారనమాట. మళ్ళీ పొద్దున్నే లేచేవారు. ఆ అలవాటు ఉందనమాట వాళ్ళ నాన్నకి. వాళ్ళ నాన్న అలా ఇలా తిరుగుతూ, తిరుగుతూ టైమొచ్చేసి 12 అవుతుందనమాట. తిరుగుతూ ఉన్నాడు. ఇంతలో వాళ్ళ మిద్దె పైన ఎవరో పరిగెత్తినట్టుగా సౌండొచ్చిందనమాట. మామూలుగా మనకు తెలిసిందే గదా! మన మిద్దె పైన ఎవరైనా పరిగెడితే కిందికి సౌండ్ ధమ 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 అని సౌండొస్తుంది. ఆ విధంగా సౌండొచ్చిందనమాట. రాగానే ఏంటబ్బా! ఎవరు ఈ టైంలో మిద్దె పైన ఉన్నారు? మా మిద్దె పైకి ఎవరెళ్లారు? ఇంట్లో అందరూ ఉన్నారు గదా! అని వెళ్లి చూస్తే అందరూ ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళ భార్య, తర్వాత వాళ్ళ పిల్లలందరూ ఇంట్లో పడుకోనున్నారు. మరి ఎవరు పైన పరిగెత్తారని జెప్పి ఆయనేం జేశాడు, చిన్నగా వాళ్ళ ఇంటి తాపడ ఎక్కి పైకి చిన్నగా ఎక్కొచ్చి చూస్తే ఎవ్వరు లేరనమాట. ఏంటబ్బా! ఇంతకు ముందే గదా నాకు ధమ ధమ అని సౌండ్ వినపడింది. ఎవరో పరిగెత్తినట్టు క్లియర్‌గా వినపడింది. కానీ ఎవ్వరు లేరే అని అనుకున్నాడు. మళ్ళీ ఏమనుకున్నాడు, ఎవరన్నా పక్కన రోడ్‌లో అలా పరిగెత్తుంటారులే అని అనుకున్నాడనమాట. కానీ ఆ టైంలో ఎవరు పరిగెత్తరనే విషయం ఆయనకి టక్కని ఐడియాకి రాలేదనమాట. సరే అని వచ్చి ఆయన పడుకున్నాడు. ఇలా ఆ రోజు జరిగిందనమాట. దీని తర్వాత ఒక కొన్ని రోజుల తర్వాత ఏం జరిగిందంటే, ఇప్పుడు విలేజ్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ కూడా కొంతమందుంటారు. వాళ్ళల్లో ఒక అమ్మాయి వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర బయట మాట్లాడుతూ ఉందనమాట. వాళ్ళ అక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే మా ఫ్రెండ్ ఉన్నాడు గదా! వాడు బయటికెళ్ళాడు. బయటికెళ్ళగానే మా ఫ్రెండ్ దగ్గరికొచ్చి, "నువ్వేంటి ఆ టైంలో మిద్దె పైన తిరుగుతూ ఉన్నావు? నీకు భయం లేదా?" అని అడిగిందనమాట. అడగగానే మా ఫ్రెండ్ ఉన్నాడు గదా! వాడు షాకయ్యాడు. "అదేంటి నేనెప్పుడెళ్ళాను మిద్దె పైకి?" అని అడిగాడనమాట. అడగగానే, "లేదు, రాత్రి దాదాపు 11:30నో, 12 అవుతూ ఉంటుంది టైము. ఆ టైంలో నువ్వు మిద్దె పైన అలా ఇల్లు తిరుగుతూ సెల్ నొక్కుతూ ఉన్నావు. నేనది చూసాను. చూసి అనుకున్నాను, ఏంటి ఈ టైంలో మిద్దె పైన తిరుగుతూ ఉన్నాడు. ఎందుకంటే మేము చూస్తూ ఉంటాం గదా! పగలు గూడా నువ్వు తిరుగుతూ ఉంటావు మిద్దె పైన అలా ఇలా సెల్ నొక్కుతూ. ఇంగ నువ్వే అనుకున్నాం మేమందరం గూడా" అని చెప్పిందనమాట. చెప్పగానే వాడు షాకయ్యాడు. ఎందుకంటే వాడసలు ఆ రోజు మిద్దె పైకే వెళ్ళలేదనమాట. అదే మాట ఆ అమ్మాయితో చెప్పాడు. "ఏంటి నువ్వు మాట్లాడేది? నేనసలు నిన్న నైటు మిద్దె పైకే వెళ్ళలేదు. మరి నేను 11:30కి ఎలా ఎలా కనబడతాను నీకు" అనంటే, "లేదు, నువ్వు తిరుగుతూ ఉన్నావు, మేము చూసాం. కానీ ఆ టైంలో ఫోను జేయడం ఎందుకులే అని జెప్పి మేము ఫోను జేయలేదు నీకు" అని జెప్పిందనమాట. చెప్పగానే వాడు షాకయ్యాడు బాగా. షాకయ్యి, సరేలే ఒక్కోసారి వీళ్ళు ఆట పట్టిస్తూ ఉంటారు గదా! అని అనుకోని వాడేం జేశాడు, దాన్ని జోక్‌గా తీసుకున్నాడు. అది జరిగిన ఫస్ట్ ఇన్సిడెంట్ అనమాట. ఇది జరిగిన తర్వాత ఒక వారం, 2 వారాల తర్వాత ఏం జరిగిందంటే, వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలందరూ వీళ్ళ ఇంటి దగ్గరికి ఎక్కువ వస్తూ ఉంటారనమాట. అలా వచ్చి ఊర్లో అవి జరిగాయి, ఇవి జరిగాయి అని చెప్తూ ఉంటారనమాట. అలా చెప్తూ, చెప్తూ ఒక అమ్మాయి ఏమనింది, "అయినా నువ్వేంటి ఆ టైంలో మిద్దె పైన తిరుగుతున్నావు? నీకేం పని ఆ టైంలో?" అని అనిందనమాట ఇంకొక పాప. అనగానే వాడు మా ఫ్రెండ్ మళ్ళీ షాకయ్యాడు. ఏంటి ఈ పాప కూడా సేమ్ ఆ రోజు చెప్పినట్టే చెప్తోంది. కానీ ఈ రోజు చెప్పేదానికి, ఆ రోజుకి దాదాపు 2 వారాల టైముంది. వాడు షాకయ్యి అడిగాడనమాట. "నేనెప్పుడు కనపడ్డా నీకు" అనంటే, "రాత్రి 3 అలా అవుతూ ఉంటుంది టైము. ఆ టైంలో నువ్వు మిద్దె పైన తిరుగుతూ ఉన్నావు. నేను చూసాను నిన్ను. అలా ఇలా తిరిగి, తిరిగి మధ్యలో నిలబడుకోనున్నావు. నేను ఆ టైంలో వాష్‌రూమ్‌కని బయటకొచ్చాను. బయటకొచ్చి చూస్తే నువ్వు తిరుగుతూ ఉన్నావు" అని చెప్పిందనమాట. చెప్పగానే వాడికొక్కసారి ఏం అర్థం కాలేదనమాట. ఏంట్రా ఇది? మొన్నేమో తనలా చెప్పింది. ఈరోజేమో ఈ పాప ఇలా చెప్తోంది. అసలు ఏం జరుగుతోంది మా మిద్దె పైన అని జెప్పి అప్పుడు వెళ్లి వాళ్ళ నాన్నతో చెప్పాడనమాట. "నాన్న ఇది విషయం.
ఈ విధంగా మన ఇంటి పైన ఎవరో తిరుగుతున్నారంట. మొన్న ఒకసారి ఇలా వాళ్ళు చెప్పారు. ఈరోజు ఈ పాప చెప్పింది. అది విషయం నాన్న. నాకెందుకో కొంచెం డౌట్‌గా ఉంది. అందుకు నీకు చెప్తున్నాను అని చెప్పాడనమాట. చెప్పగానే వాళ్ళ నాన్న ఉండేసి ఏంట్రబ్బా ఇది అని చెప్పి వాళ్ళ ఊర్లో ఒక ఇద్దరు ముగ్గురిని పిలిచి పెద్దోళ్ళని వాళ్ళకి చెప్పాడనమాట. ఇలా జరిగిందంట. ఇలా చెప్తున్నారంట. ఈరోజు చెప్తున్నాను నాకు. నాకు గూడా ఒక అంటే ఇవి జరక్క ముందు సౌండ్స్ వినపడ్డాయి. ఒక 2, 3 సార్లు సౌండ్స్ వినపడ్డాయి. అవి నేను ఎవరికీ చెప్పలేదు. వచ్చి పైకి వెళ్లి చూసాను గూడా. కానీ ఎవ్వరు కనపడలేదు. ఇలా జరుగుతోంది ఈ మధ్య. మీరు మా ఇల్లు మీకు కనిపిస్తూ ఉంటుంది గదా! ఒకసారి మీరు గమనిస్తూ ఉండండి అని వాళ్ళందరికి చెప్పాడనమాట. మా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ. చెప్పిన తర్వాత వాళ్ళు గూడా గమనిస్తూ ఉన్నారనమాట. కానీ వాళ్ళు చూసేటప్పుడు ఎప్పుడు గూడా ఎవ్వరు కనపడలేదనమాట. వాళ్ళేమనుకుంటున్నారంటే వీళ్ళు అంటే మా ఫ్రెండ్ వాళ్ళ మిద్దె పైన బట్టలంతా ఆరేస్తూ ఉంటారనమాట తాళ్ళు కట్టి. ఆ బట్టలు గాలికి ఊగడము, తర్వాత ఒక్కోసారి గాలికి ఎగిరిపోయి పక్కన పడుతూ ఉంటాయి. ఎక్కువ గాలొచ్చినప్పుడు. అలా వాటిని జూసి ఏమన్నా తిరుగుతున్నాయని ఎవరన్నా అనుకున్నారేమో, అవే వాళ్ళు చెప్పారేమో భయపడి అని వాళ్ళందరూ అంటున్నారనమాట మా చుట్టుపక్కల ఉండేవాళ్ళు. కానీ ఎవరెన్ని చెప్పినా సరే, వారింటి పైన మాత్రం సౌండ్స్ వస్తూనే ఉన్నాయి. వాళ్ళ ఇంటి పైనే గాదు, వాళ్ళ ఇంటి పక్కన గూడా ఒక ఫ్యామిలీ ఉంటది. ఈ రెండిళ్ళకి మధ్యలో సందులుంటాయన్నమాట. ఒక 2, 3 సందులున్నాయి. ఆ సందుల్లో గూడా సౌండ్స్ వస్తూ ఉంటాయన్నమాట. వాళ్ళకి గూడా వినపడుతూ ఉంటాయంట. వాళ్ళు గూడా భయపడి ఇంక ఏమి కాదులే, అవి మామూలే అని జెప్పి అలవాటయిపోయిందన్నమాట వాళ్ళకి గూడా. ఆ సౌండ్స్ ఏమో వస్తూనే ఉన్నాయన్నమాట. కొంతమంది ఏమంటారు, ఆ సందుల్లో అవి పెద్ద పెద్ద ఎలుకలుంటాయి గదా! పందికొక్కులు అనంటారు. అవి తిరుగుతూ ఉంటాయి. వాటి వల్ల సౌండ్స్ అని అంటారనమాట. అవి తిరుగుతూ ఉంటాయి సరే. ఏదో ప్లేట్లు సౌండ్ వచ్చినట్టు, తర్వాత వాళ్ళ ఇంటి బయట ఒక నీళ్ళ బాన పెట్టుకున్నారనమాట. నీళ్ళ కుండ. ఆ కుండ పైన ప్లేట్ పెట్టుకుంటారు. ఆ ప్లేట్ ఎవరో తీసినట్టు, మళ్ళీ దాన్ని పెట్టినట్టు ఇలాంటి సౌండ్స్ వస్తూ ఉంటాయన్నమాట. అవన్నీ వాళ్ళు ఇంట్లో పడుకొనున్నప్పుడు వినపడుతూ ఉంటాయన్నమాట. ఇవన్నీ గూడా వాళ్ళు గూడా చెప్పారనమాట ఈ పక్కనుండే వాళ్ళకి. ఇది విషయము. మాకు గూడా ఇలా జరుగుతున్నాయి. మీకేమో మీ మిద్ది పైన కనిపిస్తున్నాయని చెప్తున్నారు కొంతమంది. కానీ కొంతమందికేమో కనపడడం లేదు. మీకేమో సౌండ్స్ వస్తున్నాయి. మా పరిస్థితి గూడా అలాగే ఉంది అని వాళ్ళు చెప్పారనమాట. చెప్పగానే వీళ్ళు గూడా కొంచెం షాక్ అయ్యారు. సరే, ఏ టైంలో అంటే ఆ టైంలో బయటికి రావద్దండి. ఊర్లో వాళ్ళందరూ ఉన్నారు గదా! కాబట్టి ధైర్యంగానే ఉండండి. ఏం కాదు. ఎవరింట్లో వాళ్ళు ఉందామని చెప్పి మాట్లాడుకున్నారనమాట. అది ఫ్రెండ్స్. ఇప్పటికి గూడా వాళ్ళ ఇంటి మిద్ది పైన ఎవరున్నారు, ఏం తిరుగుతుందనే విషయం ఎవరికీ తెలీదనమాట. వాళ్ళకేమో సౌండ్స్ వస్తూనే ఉన్నాయి. ఇది వాళ్ళ ఇంట్లో జరిగే సిట్యుయేషన్ అన్నమాట. సో, ఇది ఇవాల్టి మన స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చింది అనే అనుకుంటున్నాను. ఇలాంటి రియల్ హారర్ స్టోరీస్ మీరు మరీ వినాలి, అలాగే చూడాలనుకుంటే మన మిస్టర్లు తెలుగు హారర్ స్టోరీస్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టోరీస్ వస్తూనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్ యూ.